మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ క్లోజింగ్ చేస్తుందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును గాలి కొదిలేసిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రైతులను రోడ్ల మీద యూరియా కోసం నిలబెట్టిన తెలంగాణ ప్రభుత్వం వందల కోట్లు అనవసరమైన కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందని విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా శంకరసముద్రం నుండి పెద్దమందడి మండలానికి సాగునీళ్లు అందించి తీరుతానన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును మర్చిపోయిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.